హిందూస్ ఎవరున్నా సరే గైస్ ఇక్కడికి రావాలి, మీరు ఇక్కడికి రావాలి. బ్లడ్ వచ్చింది, బ్లడ్ వెళ్ళే వరకు కింద పడకపోతే చాలా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. मैं अकेले हाँ पूरा भारत घूमने का? भारत नहीं, अभी तो ओनली गुजरात घूमने आया, हैदराबाद से వాళ్ళకి దిగిండు కాక 10 మంది వచ్చి నెడితే కానీ మళ్ళీ అల్లపోలే. అల్లకి ఎట్లా పోయిండు అసలు కారు నాకు అర్థం కాలే. నాటి వీడియో మీకు గుర్తుంటే ఈ వెనక కనిపిస్తుంది కదా గద్దె, అది మొత్తం నిండిపోయింది అనమాట. అట్లా పోయినా నేను ఇట్లా పోవాలి మనం. మోసం అయిపోయింది ఘోరంగా. ఎంత దూరం నుంచి వెళ్ళి చూడండి, నా వెనక కనిపిస్తుంది చూడండి పెద్ద దారి. కాక ఓ కాక అప్పుడు శివుడు ప్రత్యక్షమై వాళ్ళకి అప్పుడే ఫోన్ వచ్చిందిరా నాయన, ఈ స్పామ్ కాలతో చచ్చిపోతున్నా. కంప్లీట్ గా మనకి సముద్రమే ఉంది అనమాట, అండ్ చుట్టూ సముద్రమే ఉంది. Hey guys, what's up guys? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వినయ్ మొత్తం ఫ్రమ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కేవాడియాలో ఉన్నామన్నమాట. దిస్ ఈజ్ అవర్ డే 3 ఇన్ అవర్ గుజరాత్ రైడ్. తమిళ చూసి ఉంటారు డే 3 ఎక్కడికనేది, నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్. అమేజింగ్ టెంపుల్ గైస్, అమేజింగ్ టెంపుల్, మిస్ అవ్వద్దు. చాలా చిన్న టెంపుల్ బట్ ఒక మిస్టరీ ఉంది దానికి. సో ఇదంతా బండికి పెట్టేసి రైడింగ్ జాకెట్ వేసుకొని డైరెక్ట్ బండి పైన మీ అందరితో మాట్లాడతా. అప్పటి వరకు మీరు చూడకపోతే డే 1 డే 2 చూడండి, నా ముందు విలాగ్స్ కూడా చూడండి, అన్ని విలాగ్స్ చూసేయండి. ఈ మూన్స్ స్టే నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇది మూన్స్ స్టే అనమాట. కింద డిస్క్రిప్షన్లో పెడితే ఒకవేళ మీరు వస్తే స్టే చేయొచ్చు, నైస్ ప్లేస్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. ఒక సంతకాలు పెట్టి జంపు జిలాని. సరే మీరు నా థ్యాంక్ యూ. డైరెక్ట్ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ పట్టుకుని నేను వచ్చిన రూట్ని వెళ్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా బ్రేక్ఫాస్ట్ కనిపిస్తే తింటా, లేకపోతే స్కిప్ అయితే ఆకలి అవుతుంది, ఎందుకంటే లంచ్ స్కిప్ చేస్తాయి ఈరోజు. వడోదరా 70. సో మనం వడోదరా వెళ్తాం అనమాట. సో వడోదరా అవుట్స్కట్లో బైపాస్ నుంచి వెళ్ళి భావనగర్ వెళ్ళిపోతాం. వడోదరా దాటిన తర్వాత మొత్తం గుజరాత్ కోస్టల్ రైడ్ నుంచి వెళ్ళి మనం సోమనాథ్, ద్వారకా, రన్ ఆఫ్ కచ్ వెళ్తాం అనమాట. బట్ ఇప్పుడు ఇంపార్టెంట్గా నాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏం దొరకట్లేదు అసలు. ఎంతసేపుగా సమోసాలు, బజ్జీలు గవ్వే ఉన్నాయి అబ్బా. మొత్తం ప్రాపర్గా తిందామని చెప్పేసి అంటే అసలు ఏమీ కనిపిస్తలేవు. టైం వచ్చేసి 10:26 అవుతుంది ఆల్రెడీ. అండ్ అలా మనం లంచ్ స్కిప్ చేద్దాం అనుకున్నాం, గట్టిగా తిందాంరా బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అంటే అన్నీ చిన్న చిన్న షాపులు కనిపిస్తున్నాయి. అలా వడలు లేకపోతే ఆ బజ్జీలు ఇవే ఉంటున్నాయి. ఇక ఈరోజు టోటల్ డిస్టెన్స్ మనం కవర్ చేసేది 320 ఏమో ఉండే, ఆల్రెడీ 20 కవర్ చేసేసినాం. సో ఇంకా 300 ఉందన్నమాట. అండ్ రీచింగ్ టైం 3:59 PM చూపిస్తుంది. మనం 3 వరకు వెళ్ళాలి. ఎందుకని చెప్పేసి అంటే 3 to 4, 4 to 5 ఈ 2 అవర్స్లో మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి, రావాలి. అండ్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు, టైడ్స్ వాటర్ టైడ్స్ ఎలా ఉన్నాయో తెలియదు. ఆ లొకేషన్ స్పెషాలిటీ ఏందనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాతనే చెప్తా. ఏ होटल है? ये होटल ओपन है खाने के लिए? आगे कुछ मिलेगा खाने के लिए? होगा कुछ तो मिल रहा नहीं आपके पास क्या है बोलो खाने के लिए? हाँ ठीक है पोहा खाऊंगा फिर. हाँ థ్యాంక్ యూ. అమ్మయ్య దొరికింది ఏదో ఒకటి తినడానికి. నేను రన్ ఆఫ్ కచ్, ద్వారకా, సోమనాథ్. యా వెళ్ళాను, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్ళాను. ఇప్పుడు రిటర్న్ అటు భావనగర్ వెళ్తున్నా ఇప్పుడు. అదన్నమాట. తెలుగు వాళ్ళు పరిచయం వాళ్ళు వడోదరా అలా దిగి ట్రైన్లో అక్కడ నుంచి ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్తున్నారంట. సో ఎనివే ఇక్కడ ఏం తెలుసా వెరైటీగా పోహ తిన్నా, అటుకుమా ఉప్మా 20 రూపీస్ తీసుకుంది. నిజంగా వర్త్ అంటే నాట్, అంటే కాస్ట్కి వర్తే. బట్ ప్రాబ్లం ఏంది అని చెప్పేసి అంటే సరిపోలే నాకు. అండ్ టేస్ట్ ఓకే ఉంది, అంత గొప్పగా ఏం లేదు టేస్ట్ కూడా. సో తిన్నా బట్ మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేసి అంత ఉందా అంటే లేదు, ఎందుకంటే ఐల్ బీ వెరీ హంగ్రీ. సో చూడాలి మధ్యాహ్నం ఇలా అని. 4:18 PM అయింది. సో 4:18 PM అంటే మనం
3:30 లోపల వెళ్ళినా చాలు. సాన్వి రిసార్ట్ బుక్ చేసిన. చలో లెట్స్ గో. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినా నేను ఈ రైడ్. గట్టిగా అరుస్తా బికాస్ ఐఎమ్ గోయింగ్ ఇన్ 100. నాది ఇంకొక ఛార్జింగ్ వైర్ ఇంకోటి ఉండే వైట్ కలర్ది, అది తీసుకొని ఇంకో ఫోన్కి పెడదాం అనుకున్నా, కానీ అది పిన్ ఖరాబ్ అయింది, నాకు కుచ్చుకుంది, నాకు బ్లడ్ వచ్చింది, బ్లడ్ పడేసిన వైర్. అండ్ సో గుర్తుపెట్టుకోండి, మీరు గుజరాత్కి వస్తే చాలా గట్టిగా ప్లాన్ చేసుకోవాలి. ఫుడ్ కష్టం అవుతుంది చాలా. అండ్ మనది 1000 కిలోమీటర్స్ అయిపోయిందన్నమాట 2 డేస్లో. 1030. ఇప్పుడే ఫోన్ వచ్చిందిరా నాయన. ఈ స్పామ్ కాలతో చచ్చిపోతున్నా, సాంగ్స్కి డిస్టర్బెన్స్ అయిపోతుంది నీ మచ్చి. వడోదరా దాటేస్తున్నాం మనం. సో సిటీ మొత్తం లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. మనం బైపాస్ వడోదరా ఎక్కేసినాం అండ్ వెళ్ళిపోతున్నాం. వడోదరా ఇది ఫేమస్ ప్లేస్. చాలామంది ట్రైన్లో వచ్చిన ఇక్కడికే వస్తారన్నమాట. లైక్ మంచి సెంటర్ అంటారు కదా సికింద్రాబాద్ లెక్క అట్లా. ఎక్స్ప్రెస్ వే ఎక్కిన, దీనిపైన 4 వీలర్ 2 వీలర్ అలో ఉందో లేదో నాకు అర్థమవుతలేదు. ఇప్పటివరకు ఎవరు కనిపించలే, కానీ ఒక బండి పోతుంది అంటే అలో ఉందనే ధైర్యం. ఇంకోటి పోయింది పక్కా 100% చీలో. మస్తు భయం, ఎందుకంటే గట్టిగా ఫైన్ ఇస్తారు. 1000 రూపాయలు ఇస్తారనమాట ఫైన్. ఆలోచిస్తున్నాను, ఎందుకంటే నాకు మ్యాప్స్ కూడా అసలు చూపిస్తూనే లేదు, ఇటే చూపిస్తుంది. నాకు అర్థమవుతలేదు, ఉందో లేదో తెలుస్తలేదు. అలో ఉందా లేదా అర్థమైతే వస్తలేదు. ఇది నేషనల్ ఎక్స్ప్రెస్ వే 1 అంట, NE1. అలో లేదు 2 వీలర్. ఎలా కొట్టిండు మళ్ళీ రిటర్న్ టోల్ గేట్ దగ్గర తిరిగి వెనక పోమన్నాడు. అది నా మా జీవితం. 4 కిలోమీటర్స్ తర్వాత వేరేది ఎక్స్ప్రెస్ 8 ఏదో ఉన్నదంట, దాంట్లోకి వెళ్ళమన్నాడు. ఫోన్లే ఫైన్ అయిపోతే చాలు. మ్యాప్స్ ఎందుకు నాకు అది చూపించిందో నాకు అర్థం కాలేదు. సో నేను కార్ సెలెక్ట్ చేసిన, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కార్ సెలెక్ట్ చేసిన ఇది చూపించింది. 2 వీలర్ సెలెక్ట్ చేసిన ఇదే చూపిస్తుంది. కానీ లొకేషన్ నేను ముందు పెట్టినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ చూపించింది. అదేదో నాకు అర్థం కాలేదు. అట్లా పోయినా నేను ఇట్లా పోవాలి మనం. మోసం అయిపోయింది ఘోరంగా. सर प्रवास घूमने के लिए निकले? हाँ घूमने के लिए निकले। अभी जा रहे हो भावनगर। खोडल माता वो महादेव का टेम्पल है ना, वो सोमनाथ। नहीं वो भी जाएगा, वो कल जाएगा। ऐसा है? हाँ इधर। हाँ कल सोमनाथ जाएगा। अकेले दूसरा होगा ना? मैं अकेले। हाँ तो पूरा भारत घूमने का? भारत नहीं, अभी तो ओनली गुजरात घूमने आया, हैदराबाद से। హైదరాబాద్ సార్. మస్తు కన్ఫ్యూజన్లో ఉన్నా నేను, ఎందుకంటే మ్యాప్ అయితే ఒకటే చూపిస్తుంది, కానీ ఈ అసలు చిరాకు వస్తుంది. ఛార్జింగ్ పెడితే తినక్క ఛార్జింగ్ ఇది పెట్టిన వైరు మేబీ బయట కూడా కొంచెం వేడిగా ఉంది కదా దానివల్ల కావచ్చు, కానీ పెట్టినాక కూడా ఛార్జింగ్ 34% నుంచి వెళ్ళి 16%, తర్వాత 12%కి వచ్చింది. సప్పుడేగా లోపల పెట్టినాయి ఇక ఛార్జింగ్ పెట్టి మ్యాప్స్ బంద్ చేసి. చూద్దాం స్ట్రైట్ రోడ్, లెట్స్ సీ ఇంకా ఏమవుతుందో చూద్దాం. భావనగర్ లెఫ్ట్ కానీ నాకు మ్యాప్స్ అటు చూపించింది యాక్చువల్గా. సో ఒక్కసారి ఆగి చూసుకుందాం. లంచ్ స్కిప్ చేస్తా అన్నా కదా, స్కిప్ చేస్తాను, బట్ ఐ నీడ్ టు డ్రింక్ సంథింగ్. ఒక 1 అవర్ తర్వాతనో 1 అవర్లో ఎప్పుడైనా కనిపిస్తే, ఎప్పుడు కనిపించినా ఏం కాదు, బట్ ఐ హ్యావ్ టు డ్రింక్ సంథింగ్. కొమ్ములు చూడు అసలు ఖతర్నాక్ అనిపిస్తున్నాయి ఈ దూరంకి వెళ్ళి. ఇట్లా బాబా ఆహా కింగురా మధ్యలో నడుచుకుంటూ పోయేది. అందరికన్నా ముందు నడిపిస్తాను, మస్తున్నాయి దాని కొమ్ములు. ఆడొకరిని అడుగుదాం అనుకున్నా భావనగర్ ఎక్కడ అని. వాడు కరెక్ట్ టైం ఇట్లా పోయే టైంకి టాయిలెట్ పోతుండు. ఈయన అడుగుదాం అనుకున్నా, ఈడు టాయిలెట్ పోతున్నాడు. ఫలూడా అయినా ఎగ్దేనా. అసలు ఇక్కడ నుంచి వెళ్ళి నాకు తెలిసి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉందన్నమాట మన రిసార్ట్కి. సో 100 కిలోమీటర్స్ ఘాట్ సెక్షన్స్లో ఉంటే ఈజీగా 1.5 అవర్ అవుతుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:36 అవుతుంది. 1.5 అవర్ అని చెప్పేసి అంటే 3, బట్ మ్యాప్స్లో అయితే 3:30 చూపిస్తుంది. ఇప్పుడు చేంజ్ అయింది, కొంచెం తగ్గింది. బట్ మనం దాన్ని ఇప్పుడు తాగి మనం వెళ్ళి చేయగలుగుతామా 3 అనేది చూడాలి. ఇంకా ఫలూడా అయితే చంపేసిన, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి హైవే తగులుతుందంట, 4 లేన్ రోడ్.
సో అక్కడ నుంచి రోడ్డు మొత్తం బాగుంటుంది, ఇంకా 4 lane రోడ్ అని చెప్పేసి అన్నాడు మన ఫలుడా ఓనర్. సో టోటల్ డిస్టెన్స్ మనం వెళ్ళాల్సింది వచ్చేసి ఇంకా 90 చేంజ్ ఉందన్నమాట. సో 90 చేంజ్ అంటే 1 hour 15 minutesలో కొట్టాలి మనం. టైం 2 అవుతుంది. సో 3:15 వరకు వెళ్ళిపోతే బాగుంటుంది. ఫలుడా హైదరాబాద్లో వేరేలా ఉంది, ఇక్కడ వేరేలా ఉంది. బట్ ఫలుడా ఒరిజినల్ బర్త్ నాకు తెలిసి రాజస్థాన్ అనుకుంటా. ఇది కూడా రాజస్థాన్దే, బాగానే ఉంది. బట్ మన దగ్గర కొంచెం వాటర్ ఉంటుంది, ఇక్కడ కొంచెం వాటర్ తక్కువ ఉంది, కొంచెం చిక్కగా ఉంది. బట్ నైస్, అది బాగుండే, ఇది కూడా బాగానే ఉంది. ఓ కాకా అరే వాడు అట్లా వచ్చి నువ్వు ఇట్లా వచ్చి ఎట్లారా నీ అమ్మ. ఇది డిసెంబర్ లెక్క లేదు అసలు, నేను చెప్తున్నా, డిసెంబర్ లెక్క లేదు. అమ్మా అసలు చంపుతుంది ఎండ, ఇట్లా ఉబ్బరిస్తుంది. చూడాలి, హైవే కనిపిస్తుంది, 4 lane రోడ్. చలో ఒక్కసారి అది టచ్ అయింది అంటే ఇక బండి ఆగేదే ఇలా, మళ్ళీ డైరెక్ట్ ఆర్ అట్లీస్ట్ ఆల్మోస్ట్ అక్కడి వరకు పోయినాక ఒక్కసారి ఆగి మ్యాప్స్ చూసుకోవాలి, ఎందుకంటే ఆ ఛార్జింగ్ ఎందుకో బుక్ అవుతుంది నాకు అర్థం అవ్వట్లే. సో ఇప్పటికైతే వేరే S24లో ఛార్జింగ్ ఉంది, బట్ ఛార్జింగ్ కనెక్ట్ చేసే పెట్టినా మళ్ళీ హోప్ఫుల్లీ ఛార్జింగ్ అవ్వాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ నాకు ఈవినింగ్. లో 4 lane రోడ్ భావనగర్ 58 kilometers ఉంది. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఒక 30+. చలో లెట్స్ గో టు భావనగర్ ఫస్ట్. లోపలికి ఎట్లా వచ్చినావురా? లోపలికి దిగిండు కాక, 10 మంది వచ్చి నెడితే కానీ మళ్ళీ అల్లపోలే. అల్లకెట్లా పోయిండు అసలు కారు నాకు అర్థం కాలే. అమ్మా ఆగమైపోయింది, కొంచెం ఓవర్టేక్లో కొంచెం ఇట్లా అయినట్టుంది. సొప్పున దించేసిండు కిందికి కాక. ఫైనల్గా మనం రీచ్ అయిపోయినాం నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్ దగ్గరికి. ఇది నిష్కలంక్ మహాదేవ్ రోడ్ అని చెప్పేసి అంటారు. సముద్రం ఎటువైపు ఉందో, అటువైపా ఇటువైపా తెలీదు, బట్ మన రిసార్ట్ అయితే దగ్గరే ఉన్నది. చూద్దాం, లెఫ్ట్ తీసుకోమంటుంది. ఓకే, నిష్కలంక్ మహాదేవ్ 2 kilometers ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి. సో మా రిసార్ట్ కూడా ఆల్మోస్ట్ దగ్గరే ఉంటుంది అన్నమాట. అదిగో సాన్వి రిసార్ట్, అదే మనం పోయే రిసార్ట్. కొంచెం ఎంత ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన, బట్ 2300 ఏమో పడింది అనమాట. బట్ రిసార్ట్ అయినా సరే లోపలికి కదా, చాలా లోపలికి కదా, మేబీ దానివల్ల కూడా కొంచెం తక్కువ పడిందో నాకు తెలీదు. బట్ 2300 ఏమో పడింది. బాగానే ఉన్నాయి, రివ్యూస్ కూడా బాగున్నాయి. సో ఫుడ్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి, లేకపోతే నాకు సుక్కలు కనిపిస్తాయి. ఈరోజు కూడా మళ్ళీ ముందే కొంచెం ప్రిపేర్డ్గా కొంచెం మంచిగా ఏమైనా చేయించుకుంటాం. మస్తు ఆకలి అవుతుంది, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేసినాం కాబట్టి. అండ్ 3 minutes more టు అవర్ రిసార్ట్. ఓకే, నాట్ బ్యాడ్. లోపల మనకు బండి పార్కింగ్ చేసుకునేందుకు మనకి ఇట్లుండాలన్నమాట. వినయ్ వినయ్ మొత్తం థియేటర్ రూమ్లోకి వచ్చేసిన, చెక్ ఇన్ చేసేసిన. కాకపోతే పెద్ద బిస్కెట్ ఏమైందంటే, 2 రైడర్స్ కనిపించారు మీకు జస్ట్ ఎంట్రీలో. ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి ముంబై నుంచి వస్తున్నారంట. వాళ్ళని అడిగితే నీళ్ళు ఆల్మోస్ట్ బయటికి వచ్చేస్తున్నాయి నీళ్ళు ఇంకా, సో వెళ్తే ఇప్పుడే వెళ్ళాలని చెప్పేసి అన్నాడు. కౌంటర్లో కూర్చుని అడిగితే అది రికార్డ్ అయిందో కాలేదో నాకు తెలియదు. అడిగితే ఆల్రెడీ టెంపుల్ దాకా వచ్చేసి ఉంటే ఇప్పుడు వెళ్తే కొంచెం రిస్కీ అని చెప్పేసి అన్నాడు. క్యాన్సల్. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చిన సాయంత్రం క్యాన్సిల్ అయింది, ఇది వచ్చినా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి నాకు తెలియదు. బట్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తా, అంటే ఏమంటారు అవుట్డుకి వెళ్తాను అనమాట. నీళ్ళు నిండిన ప్లేస్ని చూపిస్తా, రేపు నీళ్ళు మొత్తం వెనక్కి పోయిన ప్లేస్ని చూపిస్తా. సో ఒక రకంగా ఇది మనకు మంచిదే, ఎందుకని చెప్పేసి అంటే మనం ఆ మిరాకిల్ని చూడొచ్చు, ఎట్లా ముందుకున్నాయి అండ్ రేపు ఎట్లా వెనక్కి వెళ్తున్నాయి, ఎట్లా పోయినాయి అని చెప్పేసి. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తా. అండ్ మస్తు ఆకలి అవుతుంది కదా, సో జస్ట్ వెజ్ డ్రై మంచూరియన్ ఆర్డర్ పెట్టినాను అనమాట. సో అది తినేస్తా, అక్కడికి వెళ్ళి తింటా. ఇక్కడ తెమ్మని చెప్పినా, బట్ అక్కడికి వెళ్తా, ఆడ తినేసి అటు నుంచి వెళ్ళి డైరెక్ట్ టెంపుల్కి వెళ్తా. ఎట్లా అయిపోయింది అసలు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర. మోసం అయితే ఇంకా మోసం అవుతూనే ఉంది. రేపు సోమనాథ్కి వెళ్ళాలి మనం దర్శనం చేసుకోవడానికి, అది ఎట్లయితే తెలియదు, చూద్దాం. టైం ల్యాబ్స్ పెట్టి కూర్చున్నా, కరెక్ట్ 29 minutesకి ఆఫ్ అయిపోయింది కెమెరా.
సో ఈ కెమెరాలో ఆటో సెట్టింగ్స్ ఏమో నాకు తెలియదు కానీ మొత్తానికైతే ఆఫ్ అయిపోయింది. బట్ ఎనీవే నేను స్టార్టింగ్ బండి అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ టెంపుల్ దగ్గర ఉండే అనమాట. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసినాయి. సో ఇదంతా టైం ల్యాప్స్లో కవర్ అయింది అని చెప్పేసి చాలా సంతోషపడి కెమెరా ఆన్ చేసేద్దానమ్మా, మధ్యలో ఆఫ్ అయిపోయింది అది. ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నారు. రేపు మార్నింగ్ 9:30 వరకు మొత్తం వెనకకి వెళ్ళిపోతున్నాయి అని అంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్పే మాటలు అనమాట. సో అది రేపు నేచర్ అది, సో మనకు తెలియదు. ఇది ఇక్కడ ఫేమస్ అనమాట. ఎందుకు అని చెప్పేసి అంటే డైలీ 10 hours టెంపుల్ మొత్తం నీళ్ళ లోపల ఉంటుంది. బేసిక్గా అరేబియన్ సముద్రం మధ్యలో ఉంటుంది. అండ్ నడుచుకుంటూ మనం ఎక్కడికి వెళ్ళాలి. అండ్ డైలీ ఎట్లా అంటే ఒక కొన్ని అవర్స్ మాత్రమే మనకి లోపలికి వెళ్ళడానికి అవకాశం అన్నమాట. తర్వాత ఇంకా ఆప్షన్ ఉండదు. సో అది ఇక్కడ స్పెషల్. అందుకే ఇలాంటి టెంపుల్కి రావడం అనేది ఐ రియలీ వాంటెడ్ టు. ఫైనల్గా వచ్చిన బట్ ఈరోజు అవ్వలేదు. సో మేబీ రేపు అవుతుంది అనుకుంటా, చూడాలి. లుక్ ఎట్ దిస్ హోటల్, సచ్ బిగ్ హోటల్. అక్కడ నుంచి ఎంట్రీ ఉండే అనమాట. అండ్ నా బైక్ వచ్చేసి అక్కడ పార్క్ చేసుకున్నాను. అండ్ ఇది స్టే. సో మన స్టే వచ్చేసి అక్కడ ఉంది కింద. పైన ఇస్తా అని చెప్పేసి అంటే వద్దా అని చెప్పేసి కింద తీసుకున్నా. అండ్ మన రూమ్ ఇదన్నమాట. ఇది నిన్న రూమ్ కన్నా చాలా చాలా చిన్నది అండ్ చాలా కాస్ట్లీ కూడా. బట్ ఇది రిసార్ట్. ఎందుకంటే మనకు ఫుడ్ దొరుకుతుంది. మన ఫుడ్ వచ్చింది కూడా యాక్చువల్గా డ్రై చెప్పిన అది డ్రై లేదు, మొత్తం పెట్టే ఉంది. సో ఫస్ట్ అయితే ఫుడ్ తినాలి, ఆకలేసంతో. తిన్న తర్వాత మన ప్లాన్ ఏంది, ఏం చేద్దాం. ఈ నిష్కలంక మహాదేవ్ టెంపుల్ రేపు పొద్దున రికార్డ్ చేసేదంతా Day 3లో పెట్టాలా, రేపు పెట్టాలా, ఎట్లా పెట్టాలా అన్నీ నేను కూర్చొని ప్లాన్ చేసేసుకొని మళ్ళీ మీ అందరితో మాట్లాడి అప్డేట్ ఇస్తా. నా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అప్పుడప్పుడు కమెంట్లు కొట్టండి బై ప్లీజ్. ఎట్లా వచ్చిన మంచూరియా అట్లనే పట్టుకో ఇచ్చేసిన వానికి. అరే ఇది తింటే నా పనులు వస్తాయి రా బాబు అని చెప్పేసి పొయ్యి పైన వేసి గట్టిగా ఫ్రై చేయని చెప్పిన ఫస్ట్. టైం వచ్చేసి 9:49 అవుతుంది. అండ్ నాకు ఇంకా స్లీప్ వచ్చేస్తుంది ఘోరంగా. అలారం పెట్టుకొని పడుకోవాలి. అన్నం తినేసిన, ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టిన, అది సేమ్ ఆ సాస్ మొత్తం వేసి కొట్టేసిండు. అసలు తినబుద్ధి కాలేదు, సగం వదిలేసిన అట్లనే. రేపు ప్లాన్ అంతా గజిబిజి ఉందన్నమాట. సోమనాథ్లో ఒక్క హోటల్ కూడా 4,500కి తక్కువ లేదు. అంత కాస్ట్లీ అయిపోతుంది, ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నెత్తి కొక్కుంటున్న అప్పటి నుంచి చూసి హోటల్ పిచ్చిలేసింది నాకు. ఇంకా పక్కన పడేసిన, డైరెక్ట్ పోతా, చూస్తా, దొరికితే ఓకే, దొరకకపోతే ఎక్స్పెన్సివ్ అయితే ఎక్స్పెన్సివ్. ప్రతిసారి పెట్టా కదా అనిపించింది. బట్ స్టిల్ ఎక్స్పెన్సివ్. వాటర్ కొంచెం కూడా వెనక్కి పోలేదు. సో మోస్ట్లీ నాకేమనిపిస్తుంది అంటే ఈ రోజంతా ఇక్కడే ఉంటానేమో అనిపిస్తుంది నేను. బట్ నిన్న ఈవినింగ్ నేను ఇక్కడికి వెళ్ళినప్పటికీ అండ్ ఇప్పటికీ చాలా వరకు ఇంకెక్కువ మునిగిపోయిందన్నమాట టెంపుల్. సో చూస్తుంటే నాకు ఎందుకో వాటర్ ఇక్కడ దాకా వచ్చినాయేమో అనిపిస్తుంది మిడ్ నైట్. ఎందుకంటే మొత్తం పచ్చిగా ఉంది, వెట్ ఉంది. అండ్ లుక్ ఎట్ దిస్ బర్డ్స్. ఇక్కడ వాటర్ చాలా ఎక్కువ వచ్చినాయి. బట్ నాకు తెలియదు ఎంతవరకు వచ్చినాయో తెలియదు. బట్ ఇప్పుడైతే కొంచెం లోపలికి వెళ్ళిపోయినాయి. అండ్ నిన్నటికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా 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 లోపలికి వెళ్ళిపోయినాయి వాటర్. ముందుకు వచ్చేసినాయి. సో ఇక్కడ వెయిట్ చేస్తా, ఎంతసేపు వెయిట్ చేస్తానో తెలియదు. బట్ టెంపుల్కి వెళ్ళే రిటర్న్ వెళ్తాను నేనైతే. ఇంకా ఫిక్స్ అయిపోయినా. హోటల్కి వెళ్ళినా, పరాటా తిన్నా, అది గలీజ్గా ఉండే తిన్నా. బట్ యాక్చువల్గా వాటర్ కొంచెం వెనక్కి వెళ్ళిపోయినాయి. అండ్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ వాకింగ్ అనమాట. సో అలానే కొంచెం వెళ్ళినాయి, ఇంకా చాలా వెళ్తున్నాయి. చూపిస్తా ఒకసారి మీకు కెమెరా రొటేట్ చేసి. చాలామంది అలానే వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు ఇంకా మెల్లిమెల్లిగా. ఇంకా మొత్తం వెళ్ళడానికి నాకు తెలిసి ఇంకొక 1 hour ఈజీగా పడుతుంది అనుకుంటా. ఇక నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట టెంపుల్ దగ్గరికి. సో వాటర్ ఆల్మోస్ట్ సగం వెళ్ళినాయి. టెంపుల్ దగ్గరికి ఇంకా ఉన్నాయి. సో కొంత రిస్క్ చేసి వెళ్తున్నారు. సో మనం వెళ్ళాలా వద్దా అనేది ఆలోచిద్దాం. చూస్తున్నా నేను కూడా, ఎందుకంటే చాలా ఉన్నాయి వాటర్, ఇంకా చాలా లోపలికి ఉంది కూడా. సో చాలా రిస్కీ అని చెప్పేసి చెప్తా. బట్ అందరు కలిసి వెళ్తున్నారు. సో నేను కూడా మెల్లిగా జాయిన్ అవుతాను ఇంకా వాళ్ళని కూడా. సో మన ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాం. వీఆర్ జస్ట్ వాకింగ్ అనమాట. అండ్ కింద మొత్తం యాక్చువల్గా చాలా స్లిప్పరీ ఉంది. సో ఇట్ కుడ్ స్లిప్, చూసుకొని నడవకపోతే. ఫాస్ట్గా వెళ్ళడానికి లేదు. యాక్చువల్గా కొంచెం ఎండ కొడితే కొంచెం అయిన తర్వాత మొత్తం ఎండిపోయి గట్టిగా అయిపోతుంది. నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడు కంప్లీట్ ఒక పాత్వే ఉండే అనమాట. సో ఇప్పుడు ఆ పాత్వే లేదు. ఎందుకని చెప్పేసి అంటే జస్ట్ వాటర్ ఇప్పుడే వెళ్ళినాయి కాబట్టి. సో కొంచెం అయిన తర్వాత ఒక పాత్వే క్రియేట్ అయిపోతుంది. అప్పుడు ఎండిపోయి ఎండకి స్లిప్పరీ అనేది ఉండదు, ఇంకెళ్ళిపోతుంది. వాటర్ నుంచి రండి మేడం, వాటర్ నుంచి రండి. వెళ్ళే వరకు కింద పడకపోతే చాలా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. డ్యామ్ స్లిప్పరీ, పిచ్చి స్లిప్పరీ ఉంది.
సో బేసిక్గా కింద కొంచెం వాటర్ ఉన్నాయన్నమాట. సో ఆ వాటర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తేనే జారట్లేదు. బట్ ఎక్కడైతే వాటర్ మొత్తానికి వెళ్ళిపోయి స్లిప్పరీ కనిపిస్తుందో దానిపైకి వెళ్తే ఖచ్చితంగా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, జాగ్రత్త లేకపోతే. సో ఆల్మోస్ట్ మేమైతే ఇంకా మాకు మోకాలు దాటేసిపోయినాయి అన్నమాట వాటర్ ఇప్పుడు. అండ్ ఆ కోల్డ్ అనేది ఇప్పుడు తగులుతుంది. మనకు ఇద్దరు గురుగారులు కలిసారు, తెలంగాణ వరంగల్ ప్రాపర్ అనమాట. అంటే బేసిక్గా మన నా హోమ్ టౌన్. సో ఎక్కడికడికి వెళ్ళాలి సార్ మీరు? మేము ద్వారకా, ఉజ్జయిన్, ఉదయపూర్, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ఇవన్నీ ఆల్రెడీ వెళ్ళొచ్చారు. ఎప్పుడు వెళ్తారు మళ్ళీ ఇంటికి? రేపు వెళ్ళిపోవడమే. ఓకే. సో వాటర్ ఆల్మోస్ట్ నాకు మోకాలు దాటిపోయినాయి అనమాట. అండ్ ఆ వేవ్స్ అనేది ఇప్పుడు తగులుతున్నాయి. అంటే అడుగు వేసి తీస్తుంటే హిట్ అవుతున్నాయి అన్నమాట వాటర్ని. నడవడానికి కొంచెం కష్టం అవుతుంది. సో చాలామంది లైక్ వెనకాల మెల్లిగా వస్తున్నారు. మస్తు స్లిప్పరీ ఉండే కదా. అడ్వెంచర్ అనమాట ఇది, మనకి అడ్వెంచర్. ఇప్పటివరకు మనం ఫస్ట్ టైం ఇట్లాంటివి ఎప్పుడు చేయలేదు. బైక్ రైడ్ చేసినాం కానీ ఇలాంటి ప్లేస్కి వచ్చి చేయడం అనేది ఫస్ట్ టైం. సో ఐఎమ్ లవింగ్ ఇట్. చాలా మంది అయిపోయింది. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మస్తు స్కిప్ అయిపోతుంది ఇంకా, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతున్నాం. బట్ రిటర్న్లో మాత్రం ఫుల్ స్లిప్పరీ. మనం ఈరోజు ఇది అయిపోయిన తర్వాత ద్వారకా రీచ్ అవ్వాలి, సోమనాథ్ రీచ్ అవ్వాలి. ఈరోజు లేట్ నైట్ డ్రైవింగ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట రైడ్ నేను ఇంకా లేట్ నైట్ అంటే డార్క్లో రైడ్ చేయడం. ఛానల్ వినయ్ ఇన్స్టాగ్రామ్. ఆల్మోస్ట్ నడుమును టచ్ అయిపోతున్నాయి ఇప్పుడు వాటర్. కింద పాయింట్ మొత్తం తడిచిపోయింది అనమాట, మొత్తం మునిగిపోయింది. నా బండి కీస్ ఉన్నాయి జేబులో, అవి జారి కింద పడకపోతే చాలు నాకు. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఈ ప్లేస్ ఏదైతే ఉన్నానో ఇప్పుడు నేను, ఈ ప్లేస్ చాలా చాలా లోతుందన్నమాట. అండ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ డెప్త్ అనేది తగ్గిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. కంప్లీట్ లిటరల్గా సగం తడిచిపోయినా. బీచ్లో సముద్రం మధ్యలో నడుచున్నట్టు అనిపిస్తుంది నాకు. చుట్టూ చూస్తే వాటరే ఉన్నాయి. అమేజింగ్ గైస్, చెప్తున్నా. మన హిందూస్ ఎవరున్నా సరే గైస్ ఇక్కడికి రావాలి, మీరు ఇక్కడికి రావాలి. దిస్ ఈజ్ ద ప్లేస్ దట్ యూ గైస్ హ్యావ్ టు కమ్. ఎంత దూరం నుంచి వెళ్ళి చూడండి, నా వెనక కనిపిస్తుంది చూడండి పెద్ద దారి. అక్కడికి వెళ్ళి అందరు మెల్లిగా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. వీఆర్ ఇన్ ది అరేబియన్ సీ. లుక్ ఎట్ మీ అరౌండ్, చుట్టుపక్కల చూడండి. అమేజింగ్ ప్లేస్. ఫస్ట్ టైం ఇన్ మై ఎంటైర్ లైఫ్ నేను ఇలాంటి ఒక అడ్వెంచర్ చేసిన లార్డ్ శివ దగ్గరికి చేరుకోవడానికి. అండ్ లుక్ ఎట్ దిస్. నాకు వెనక చూస్తే చూడండి కంప్లీట్గా మనకి సముద్రమే ఉందన్నమాట. అండ్ చుట్టూ సముద్రమే ఉంది. అండ్ హియర్ వీఆర్. హాయ్, क्या बोला? यूट्यूब चैनल का नाम है विनय मौसम बोल के रहते. वो पूरा तेलुगु व्लॉग्स में रहते हैं, आपको समझ में नहीं आते फिर भी देख सकते हैं आपको, अगर बाइक पसंद है तो. गुजराती है फिर भी बाइक पसंद है ना आपको? हाँ, बाइक का व्लॉग्स ही रहते हैं. राइडर. हाँ, राइडर. సో దిస్ ఈస్ వేర్ ఐ యామ్. మనం మొత్తానికైతే మన ప్లేస్కి వచ్చేసినాం. ఒక్కసారి కంప్లీట్ రౌండ్ వేద్దాం చుట్టూ, దేవుని చుట్టూ. అండ్ ఇలా ఇక్కడికి చెప్పినా కదా, ఫస్ట్ టైం ఇన్ మై జిందగీ, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి ప్లేస్కి వచ్చి సముద్రం మధ్యలోకి వచ్చి ఇక్కడున్న స్వయంభూ శివలింగాలకి దర్శనం చేసుకుంటున్నా అని చెప్పేసి అంటే దిస్ ఈజ్ లైక్ అమేజింగ్ గైస్. సో ప్రతి ఒక్క హిందూ ఇక్కడికి రావాలి. హిందూ అని చెప్పి ఎందుకు మెన్షన్ చేస్తున్నా అని చెప్పేసి అంటే దిస్ ఈజ్ ఫర్ దెమ్, అంతే కదా. బట్ అమేజింగ్ గైస్, అమేజింగ్. వెనక చూడండి దీస్ ఫ్లాగ్స్. నిన్న నుంచి మనం ఈ ఫ్లాగ్స్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు అయితే ఫ్లాగ్స్ దగ్గరికి ఫైనల్గా వచ్చేసినాం. సో ఈ లొకేషన్ స్పెషాలిటీ ఏందని చెప్పేసి అంటే, మహాభారత యుద్ధం తర్వాత పాండవులు కౌరవులతో యుద్ధం చేసిన తర్వాత శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి అడిగినంట, అంటే అన్నదమ్ములమే మేము ఇట్లా చంపుకోవడం జరిగింది కదా, మాకు పాపం తగలకుండా ఏదైనా విముక్తి కావాలి అని చెప్పేసి అడిగితే కృష్ణుడు అన్నాడంట ఒక ఆవుని చూపించి ఆవుకి ఒక బ్లాక్ కలర్ జెండా కట్టిండట. సో కట్టి ఈ ఆవుని ఫాలో అవుతూ వెళ్ళండి, ఎక్కడైతే ఈ జెండా వైట్ కలర్గా మారుతుందో అక్కడ మీకు విముక్తి దొరుకుతుందని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిందంట. పాండవులు ఫాలో అవుతూ ఉంటే సముద్రంలోకి ఎంటర్ అయిందంట ఆవు. అక్కడి నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత
ఫ్లాగ్ వైట్గా మారిందంట. సో పాండవులు ఇక్కడ కూర్చొని శివ తపస్సు చేశారంట ఈ 5 శివలింగాలతోని. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వాళ్ళకి పాప విముక్తి ఇచ్చిందంట. సో దిస్ ఈజ్ ది స్టోరీ అనమాట. మన మహాభారతంతో కనెక్ట్ అయ్యిందని చెప్పేసి అన్నా కదా, ఇదే మిస్టరీ అనమాట. సో అలాంటి స్వయంభూ శివలింగాల దగ్గరికి మనం వచ్చినాం అండ్ దర్శనం చేసుకుంటున్నాం. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది బికాజ్ ఐ టుక్ ఎ వెరీ 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 హ్యూజ్ రిస్క్ ఇక్కడ వరకు రావడం బైక్ పైన అండ్ లోపలికి రావడం నడుచుకుంటూ అండ్ లాడ్ ఆఫ్ వాటర్. సో నేనే కాదు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా చాలా రిస్క్ తీసుకొని మరి దేవుని దగ్గరికి వచ్చారు. మే గాడ్ బ్లెస్ దెమ్ ఆల్. నిన్నటి వీడియో మీకు గుర్తుంటే ఈ వెనక కనిపిస్తుంది కదా గద్దె, అది మొత్తం నిండిపోయింది అనమాట. అండ్ ఈరోజు మార్నింగ్ పక్కన ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ సగం వరకు ఉండే, ఇప్పుడైతే మొత్తం వెళ్ళిపోయినాయి. సో దిస్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ ప్లేస్. అండ్ ఇలాంటి ప్లేస్కి రావడం ఈజ్ అ బ్లెస్సింగ్ గైస్. సో నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్. సో మీరు ఎవరైనా సరే ఇలాంటి ప్లేస్కి రావాలనుకుంటే మాత్రం రూట్ ప్లాన్ కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా, ఇక్కడ స్టే చేయాలన్నా డీటెయిల్స్ కావాలన్నా నన్ను అడగండి, నేను చెప్తా. సో ఇప్పుడు మెల్లిగా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోవాలి. సో నడుచుకుంటూ మస్తు స్లిప్పరీ ఉంది, సో మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా చలో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మన అడ్వెంచర్ వాక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ జస్ట్ సే ఓం నమః శివాయ. వెళ్ళి చెక్అవుట్ చేసి వెళ్తాము సోమనాథ్. సో కింద చూపిస్తా చూడండి ఒకసారి, కింద చూడండి ఇలా ఉంది. ఎంత వాటర్ ఉండే, అసలు వాటరే లేకుండా పోయింది మొత్తం ఇక్కడ. సో ఓం నమః శివాయ. సైనింగ్ ఆఫ్ వినయ్ మొత్తం ఫ్రమ్ హియర్.